Good morning students. Today's my topics are exclusive OR gate or XOR gate, half adder and full adder. Exclusive OR gate. Exclusive OR gate or XOR gate. Symbol of XOR gate ni ఇలా రిప్రజెంట్ చేస్తున్నాము. ఇక్కడ XOR gate కి 2 ఇన్పుట్స్ AB తీసుకున్నాము. మనకు వచ్చే అవుట్పుట్ ని X తో ఇండికేట్ చేస్తున్నాము. సో X ఈక్వల్ టు A XOR B ఆర్ మ్యాథమెటికల్ గా A XOR B ని మనం A B బార్ ప్లస్ A బార్ B గా రాసుకోవచ్చు. అనదర్ వే ఆఫ్ దిస్ సింబల్ ఇన్ కేస్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ని కన్సిడర్ చేసినప్పుడు ఇక్కడ బ్యాటరీకి AB 2 స్విచ్చెస్ ని అలాగే బల్బ్ ని కనెక్ట్ చేసాము. ఈ స్విచ్చెస్ బల్బ్ కి సిరీస్ లో కనెక్ట్ అయి ఉన్నాయి. సపోజ్ A ఈక్వల్ టు 0 అండ్ B ఈక్వల్ టు 0 కండిషన్ లోని 2 స్విచ్చెస్ ఓపెన్ అయినప్పుడు కరెంట్ డస్ నాట్ ఫ్లోస్ త్రూ ద సర్క్యూట్ కాబట్టి బల్బ్ అనేది గ్లో అవ్వదు. ఇఫ్ A ఈక్వల్ టు 0 అండ్ B ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇక్కడ బ్యాటరీ నుంచి ఫ్లో అయ్యే ఛార్జెస్ అనేవి B నుంచి బల్బుకి పాస్ అవుతున్నాయి. ఈ విధంగా సర్క్యూట్ లో ఫ్లో అవడం వలన మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో బల్బ్ అనేది ఆన్ అవుతుంది. ఇఫ్ A ఈక్వల్ టు 1 అండ్ B ఈక్వల్ టు 0 అయినప్పుడు కరెంట్ ఫ్లో అయ్యే డైరెక్షన్ అనేది బ్యాటరీ నుంచి స్విచ్ A ద్వారా బల్బుకి ఫ్లో అవుతుంది. సో ఇక్కడ బల్బ్ అనేది ఆన్ అవుతుంది. ఇఫ్ A ఈక్వల్ టు 1 అండ్ B ఈక్వల్ టు 1 కండిషన్లోని కరెంట్ ఫ్లో అయ్యే డైరెక్షన్ అనేది బ్యాటరీ నుంచి AB రీజియన్లో మాత్రమే ఫ్లో అవుతుంది. సో ఇక్కడ బల్బ్ అనేది ఆఫ్ కండిషన్లో ఉంటుంది. దెన్ అవుట్పుట్ ఈజ్ 0. బులియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ XOR గేట్ ఈజ్ X ఈక్వల్ టు A XOR B దట్ ఈక్వల్ టు A ప్లస్ B ఇంటూ AB హోల్ బార్ దట్ ఈక్వల్ టు A B బార్ ప్లస్ A బార్ B. ట్రూత్ టేబుల్ ఆఫ్ XOR గేట్ని 2 వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని బట్టి అవుట్పుట్ వచ్చే వాల్యూస్ని మనం ట్రూత్ టేబుల్లో ఇండికేట్ చేస్తున్నాము. వెన్ A ఈక్వల్ టు 0 అండ్ B ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈక్వేషన్లోని అప్లై చేస్తే X ఈక్వల్ టు 0 వస్తుంది. వెన్ A ఈక్వల్ టు 0 B ఈక్వల్ టు 1 అయినప్పుడు అవుట్పుట్ ఈక్వల్ టు 1. వెన్ A ఈక్వల్ టు 1 B ఈక్వల్ టు 0 అయినప్పుడు అవుట్పుట్ ఈక్వల్ టు 1. వెన్ A ఈక్వల్ టు 1 అండ్ B ఈక్వల్ టు 1 అయినప్పుడు అవుట్పుట్ ఈక్వల్ టు 0. 2 ఇన్పుట్స్లో ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ 1 అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది 1 వస్తుంది. రిమైనింగ్ కండిషన్లోని అవుట్పుట్ అనేది 0 అవుతుంది. హాఫ్ యాడర్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ కంబైనింగ్ 2 బైనరీ నెంబర్స్ అండ్ ప్రొడ్యూసెస్ ఎన్ అవుట్పుట్ విచ్ కంటైన్స్ సమ్ అండ్ క్యారీ. 2 బైనరీ నెంబర్స్ని కంబైన్ చేసినప్పుడు ప్రొడ్యూస్ అయ్యే అవుట్పుట్స్ సమ్ అండ్ క్యారీ హాఫ్ యాడర్లోని ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అండ్ అండ్ గేట్ కన్సిడర్స్ అయి ఉంటున్నాయి. ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ నుంచి వచ్చే అవుట్పుట్ని సమ్ అంటున్నాము. అండ్ గేట్ నుంచి వచ్చే అవుట్పుట్ని క్యారీ అంటున్నాము. హాఫ్ యాడర్ సింబల్ని ఇలా ఇండికేట్ చేస్తున్నాము. హాఫ్ యాడర్లోని 2 ఇన్పుట్స్కి 2 అవుట్పుట్స్ వస్తున్నాయి. అవుట్పుట్స్ సమ్ అండ్ క్యారీ. 2 ఇన్పుట్స్కి అండ్ గేట్ని అవే 2 ఇన్పుట్స్కి ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ని కనెక్ట్ చేసినప్పుడు ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ నుంచి వచ్చే అవుట్పుట్ని సమ్ అని, అండ్ గేట్ నుంచి వచ్చే అవుట్పుట్ని క్యారీతో ఇండికేట్ చేస్తున్నాము. సమ్ ఈక్వల్ టు A ఎక్స్క్లూజివ్ B అండ్ క్యారీ ఈక్వల్ టు A ఇంటూ B. ట్రూత్ టేబుల్ వెన్ A ఈక్వల్ టు 0 అండ్ B ఈక్వల్ టు 0 క్యారీ Qతో రిప్రజెంట్ చేస్తున్నాము. సో దట్ ఈక్వల్ టు A ఇంటూ B దట్ ఈక్వల్ టు 0 ఇంటూ 0 ఈక్వల్ టు 0. సమ్ S ఈక్వల్ టు A ఎక్స్క్లూజివ్ B దట్ ఈక్వల్ టు 0 ఎక్స్క్లూజివ్ 0 దట్ ఈక్వల్ టు 0. వెన్ A ఈక్వల్ టు 0 అండ్ B ఈక్వల్ టు 1. A ఈక్వల్ టు 0 B ఈక్వల్ టు 1 అయినప్పుడు ఇక్కడ సమ్ చేసినప్పుడు వాల్యూ 1 వస్తుంది. క్యారీ అనేది ఉండదు కాబట్టి సింగిల్ బిట్ ఆన్ అయినప్పుడు క్యారీ అనేది ఉండదు. సో క్యారీ వాల్యూ 0 అవుతుంది. A ఇంటూ Bని అప్లై చేసినప్పుడు 0 ఇంటూ 1 ఈక్వల్ టు 0. సమ్ S ఈక్వల్ టు A ఎక్స్క్లూజివ్ B దట్ ఈక్వల్ టు 0 ఎక్స్క్లూజివ్ 1 ఈక్వల్ టు 1. వెన్ A ఈక్వల్ టు 1 అండ్ B ఈక్వల్ టు 0 క్యారీ ఈక్వల్ టు A ఇంటూ B దట్ ఈక్వల్ టు 1 ఇంటూ 0 ఈక్వల్ టు 0. క్యారీ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ క్యారీ వాల్యూ 0 అవుతుంది.
sum s equal to a exclusive b that equal to 1 exclusive 0 that equal to 1. When a equal to 1 and b equal to 1, carry a into b equal to 1 into 1 that equal to 1. Sum s equal to a exclusive b that equal to 1 exclusive 1 that equal to 0. ఇక్కడ 1 plus 1 అంటే 2. బైనరీ కోడింగ్ ప్రకారం 2ని 1 0గా రాస్తాం కాబట్టి ఫస్ట్ కాలంలోని మనకి 0 వస్తుంది. సో సమ్ 0 అవుతుంది. ఆ 1 నెక్స్ట్ హైయర్ కాలంకి క్యారీ అయింది కాబట్టి క్యారీ వాల్యూ 1 ఉంటుంది, సమ్ వాల్యూ 0 ఉంటుంది. ఫుల్ యాడర్లోని 3 బిట్స్ని ఇన్పుట్కి ఇస్తున్నాము. రిజల్ట్ అవుట్పుట్స్ సమ్ అండ్ క్యారీ. సింబల్ ఆఫ్ ఏ ఫుల్ యాడర్ని ఇలా రిప్రజెంట్ చేస్తున్నాము. ఇట్ హ్యాస్ 2 ఇన్పుట్స్ ఏ అండ్ బి ప్లస్ ఏ థర్డ్ ఇన్పుట్ సి అండ్ సి ఈజ్ ఆల్సో కాల్డ్ క్యారీ in as it comes from a lower order column. There are 2 outputs sum and carry. The output carry is also called the carry out as it goes to the next higher column. ఈ AB 2 బిట్స్ యాడ్ అయ్యి ఆ 2 బిట్స్ నుంచి క్యారీ అయ్యే బిట్ అనేది సికి ఇన్పుట్గా వెళ్తుంది, అంటే క్యారీ ఇన్ సికి వెళ్తుంది. ఈ సి అనేది ఆ వచ్చిన వాల్యూని క్యారీ అవుట్ క్యూ ద్వారా అవుట్పుట్ని ఇస్తుంది. ట్రూత్ టేబుల్ ఆఫ్ ఏ ఫుల్ యాడర్. ఫుల్ యాడర్లోని 3 ఇన్పుట్స్ని తీసుకుంటున్నాము. ఏబిసి 3 ఇన్పుట్స్. ఫస్ట్ అండ్ గేట్కి బీసీ 2 ఇన్పుట్స్ని కనెక్ట్ చేసాము. సెకండ్ అండ్ గేట్కి ఏసీ 2 ఇన్పుట్స్ని కనెక్ట్ చేసాము. థర్డ్ అండ్ గేట్కి ఏబి 2 ఇన్పుట్స్ని కనెక్ట్ చేసాము. ఈ అండ్ గేట్ల నుంచి వచ్చే అవుట్పుట్స్ని ఆర్ గేట్కి ఇన్పుట్గా కనెక్ట్ చేసాము. ఈ ఆర్ గేట్ నుంచి వచ్చే అవుట్పుట్ మనకు క్యారీ క్యూతో రిప్రజెంట్ చేస్తున్నాము. ఈ ఏబిసి 3 ఇన్పుట్స్ని ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్కి ఇన్పుట్గా కనెక్ట్ చేసాము. ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ నుంచి వచ్చే అవుట్పుట్ సమ్ ఎస్తో రిప్రజెంట్ చేస్తున్నాము. ఇక్కడ ఏబిసి ఈ 3 ఇన్పుట్స్లో వేరీ చేయడం వలన అవుట్పుట్ వాల్యూస్ వేరీ అవుతూ ఉంటాయి. ఈ ఇన్పుట్స్ని బట్టి వచ్చే అవుట్పుట్స్ని మనం ట్రూత్ టేబుల్లోని అబ్జర్వ్ చేస్తే ఏబిసి వాల్యూస్ ఇఫ్ 3 ఇన్పుట్స్ 0 అయినప్పుడు క్యారీ అండ్ సమ్ వాల్యూస్ 0 అవుతున్నాయి, ఆఫ్ కండిషన్లో ఉంటున్నాయి. కాబట్టి ఇఫ్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 అండ్ సి ఈక్వల్ టు 1 అయినప్పుడు ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఆన్ అయ్యి రిమైనింగ్ 2 అవుట్పుట్స్ కనుక ఆఫ్ అయితే మనకి సమ్ ఆన్ అవుతుంది, అంటే సమ్ 1 అవుతుంది, క్యారీ 0 అవుతుంది. సిమిలర్గా ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1 అండ్ సి ఈక్వల్ టు 0 అయినప్పుడు క్యారీ 0 అవుతుంది, సమ్ 1 అవుతుంది. అండ్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0 అండ్ సి ఈక్వల్ టు 0 కండిషన్లో కూడా మనకి సింగిల్ బిట్ ఆన్ అయ్యి రిమైనింగ్ 2 బిట్స్ ఆఫ్ అయినాయి కాబట్టి సింగిల్ బిట్ అనేది క్యారీని ఫామ్ చేయలేదు కాబట్టి క్యారీ 0 అవుతుంది, సమ్ 1 అవుతుంది. వెన్ ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1 అండ్ సి ఈక్వల్ టు 1 కండిషన్లోని 2 ఇన్పుట్స్ ఆన్ అయ్యి 1 ఇన్పుట్ ఆఫ్ అయింది కాబట్టి 1 + 1 2 బైనరీ కోడింగ్ ప్రకారం 2ని 1 0తో రిప్రజెంట్ చేస్తాము. సో సమ్ 0 అవుతుంది. ఈ 1 అనేది నెక్స్ట్ హైయర్ కాలంకి క్యారీ అయింది కాబట్టి క్యారీ 1 అవుతుంది. సో క్యారీ 1, సమ్ 0. సిమిలర్గా మనకి ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 0, సి ఈక్వల్ టు 1 కండిషన్లో కూడా క్యారీ 1 అవుతుంది, సమ్ 0 అవుతుంది. అండ్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1 అండ్ సి ఈక్వల్ టు 0 కండిషన్లో కూడా మనకి 2 ఇన్పుట్స్ ఆన్ అయ్యి 1 ఇన్పుట్ ఆఫ్ అయింది కాబట్టి ఇక్కడ క్యారీ 1 అవుతుంది, సమ్ 0 అవుతుంది. వెన్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1 అండ్ సి ఈక్వల్ టు 1 3 ఇన్పుట్స్ ఆన్ అయినప్పుడు మనకి 1 + 1 + 1 3 కాబట్టి బైనరీ కోడింగ్ ప్రకారం 1 1 అవుతుంది. సో సమ్ 1 అవుతుంది, క్యారీ 1 అవుతుంది. హియర్ 3 ఇన్పుట్స్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు 1, సి ఈక్వల్ టు 1 ఈ కండిషన్లోని మనకి అవుట్పుట్స్ 2 అవుట్పుట్ వాల్యూస్ అనేవి సేమ్గా ఉంటున్నాయి, అంటే సమ్ 1 అవుతుంది, క్యారీ 1 అవుతుంది. డిజైన్ ఆఫ్ ఫుల్ యాడర్ యూజింగ్ 2 హాఫ్ యాడర్స్. 2 హాఫ్ యాడర్స్ని యూజ్ చేసి ఒక ఫుల్ యాడర్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు.
ఇక్కడ ఫస్ట్ హాఫ్ యాడర్కి ఏబీ 2 ఇన్పుట్స్ తీసుకున్నాము. సెకండ్ హాఫ్ యాడర్కి అనదర్ ఇన్పుట్ సికి, అలాగే ఫస్ట్ హాఫ్ యాడర్ నుంచి వచ్చే వన్ ఆఫ్ ద అవుట్పుట్ని ఇన్పుట్గా కనెక్ట్ చేసాము సెకండ్ హాఫ్ యాడర్కి. ఫస్ట్ హాఫ్ యాడర్ నుంచి వచ్చే అవుట్పుట్, సెకండ్ హాఫ్ యాడర్ నుంచి వచ్చే అవుట్పుట్స్ని ఇక్కడ ఆర్ గేట్కి కనెక్ట్ చేసాము. ఈ ఆర్ గేట్ నుంచి వచ్చే అవుట్పుట్ మనకు క్యారీ వస్తుంది, క్యూతో రిప్రజెంట్ చేస్తున్నాము. అలాగే సెకండ్ హాఫ్ యాడర్ నుంచి వచ్చే అనదర్ అవుట్పుట్ని సమ్తో రిప్రజెంట్ చేస్తున్నాము, ఎస్తోని. when a equal to 1, b equal to 1 and c equal to 1 కండిషన్లోని a into b equal to 1 into 1 that equal to 1 అండ్ dని మనం a ఎక్స్క్లూజివ్ bగా రాసుకుంటాం కాబట్టి దట్ ఈక్వల్ టు 1 ఎక్స్క్లూజివ్ 1. ఇక్కడ ఎక్స్క్లూజివ్ కండిషన్ ప్రకారం 2 ఇన్పుట్స్ సేమ్గా ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది 0 అవుతుంది. 2 ఇన్పుట్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది ఆన్ అవుతుంది, అంటే 1 వస్తుంది కాబట్టి ఇక్కడ 0 అవుతుంది. d ఇంటూ సి ఈక్వల్ టు, ఇక్కడ d వాల్యూ 0 వచ్చింది, c వాల్యూ 1 కాబట్టి 1 into 0 దట్ ఈక్వల్ టు 0. d ఎక్స్క్లూజివ్ c ఈక్వల్ టు 0 ఎక్స్క్లూజివ్ 1 దట్ ఈక్వల్ టు 1. ఇక్కడ 2 డిఫరెంట్ ఇన్పుట్స్ కాబట్టి అవుట్పుట్ ఆన్ అవుతుంది, సో 1 అయింది. క్యారీ ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ d ఇంటూ c దట్ ఈక్వల్ టు, ఇక్కడ a ఇంటూ b వాల్యూ అనేది 1 వచ్చింది, d ఇంటూ c ఈక్వల్ టు 0. సో ఈ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే 1 ప్లస్ 0 ఈక్వల్ టు 1, సమ్ ఈక్వల్ టు d ఎక్స్క్లూజివ్ c దట్ ఈక్వల్ టు 1.